మాలా వర్సెస్ మాదిగ అనే పంచాయతీ నడుస్తుంది గానీ, ఉపకులాల ప్రస్తావన ఎవరు తీసుకురావట్లేదు. మీరు ఒక ఉపకులానికి సంబంధించిన ఐక్యవేదిక అధ్యక్షుడిగా ఉన్నాడు. ఎందుకు మీ ప్రస్తావన ఎందుకు తీసుకురావట్లేదు తెలంగాణలో? మా ప్రస్తావన తీసుకువస్తే వీళ్ళకి ఇది అన్యాయం జరుగుతున్నట్టుగా భావిస్తున్నారు వాళ్ళు. ఇట్లా మాదిగలు భావిస్తున్నారు, ఇక్కడ మాలలు భావిస్తున్నారు. ఫస్ట్ నుంచి మాలలు ఆ విధంగా భావిస్తున్నారు, మాలలు భావించారు. ఈ మధ్య భావిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇంతకుముందు కృష్ణన్న గారు ప్రతి మీటింగ్లో ప్రతి దాంట్లో మమ్మల్ని పిలిపించి మాట్లాడి ఇక్కడ ఏది ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ, ఇంకా ధర్నాలు చేస్తున్నప్పుడు కానీ, రకరకాల ఉద్యమాలు చేస్తున్నప్పుడు మా 57 ఉపకులాలు పిలిపించేసి మాట్లాడుతుండే, మాకు ఏం చెప్పాలి ఏం చేయాలని చెప్తూ తిరుగుతుండే. కానీ ఈ మధ్యలో ఇది వచ్చిన తర్వాత ఈ వరిక నుంచి మాట్లాడేటప్పుడు ఈ మధ్యలో మా ఉపకులాల ఊసులు ఎత్తడం లేదు మందకృష్ణ గారు. అంతకుముందు బాగానే ఎత్తేవాడు, బాగానే తిప్పేవాడు, తీసేవాళ్ళు. కానీ ఈ మధ్య మరి ఏమైందో మాకు అర్థం కావడం లేదు. అంటే వరికి కన్నా మాకు చేయొద్దన్నా, లేక చేస్తే ఏమవుతుందన్నా, అయితే ఏముంటుందన్నా, లేక వీళ్ళకి ఎందుకు చేయాలన్న ఆలోచన ఉందా? వర్గీకరణ కావాలనే కొట్లాడుతున్నాడు కదా మందకృష్ణ. వరికన్నా కావాలంటే ఎవరి గురించి కొట్లాడుతుండు? మాది గురించి చెప్తున్నాయన, మాదిగల గురించి మాట్లాడుతున్నాడు. ఇన్ని సుమారు 30 సంవత్సరాల నుంచి 57 కులాలు, దాంతో 58 కులాలతో కొట్లాడుతాడు. 58 కులాల నుండి యుద్ధం ఉండే. ఏది మాదిగా 57 కులాలు, 58 కులాల గురించి పోరాడుతున్న ఆయన ఇప్పుడు ఈ ఒక్క మాది గురించి ఎందుకు పోరాడుతున్నా మాకేం అర్థమవుతలేదు. అది ఎందుకంటే వర్గీకరణ చేస్తే మీ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందా? ఇక్కడ జరగదా? ఎట్లా? వరికరణ చేస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా చదువులు మా పిల్లలు చదువుకుంటాము, మేము మా ఉద్యోగం మాకు వస్తాయని చెప్పేసి మీ వరికరణకు కృష్ణన్న గారు చేస్తున్నాం. మాకు పిలువకున్న ఈ రోజు వరకు మాకు పిలుపు లేదు. అయినా మేము వరికన్నకు మద్దతుగా కృష్ణన్న పిలిస్తే కూడా పోవాలని మాకు ఆలోచన ఉంది. ఈ మధ్యలో 2-3 రోజుల్లో టైం ఇస్తే అన్నగా మేము ముంగడు చెప్తున్నా, అన్నగా టైం తీసుకుంటాము. ఒక సుమారు మా దాంట్లో కూడా ఉపకులాల్లో మేధావులు తీసుకొని కృష్ణన్నని కలవాలని చెప్పి ఆలోచన మాకు ఉంది. కానీ కృష్ణన్న గారు టైం ఇస్తారా ఇయ్యరా మాకు ఈ మధ్యలో మాకు కొంచెము అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఆనాడు ఎట్లా పిలిచినావు, ఈనాడు ఎందుకు మా దగ్గర రానిస్తలేవు మాకు అర్థం కావడం లేదు. ఆయన ఓకే, ఏ రోజు మిమ్మల్ని పిలిచిండు? 30 సంవత్సరాల్లో ఏ యుద్ధం ప్రకటించినా, వరికన్న కొరకు ఎలాంటి ధర్మయుద్ధం పెట్టినా, లేకుంటే ఇలాంటి ఎన్నో యుద్ధాలు ప్రకటించినప్పుడు ఆయనతోటి సైకిల్ యాత్రలు తిరిగిన వాళ్ళు ఉన్నారు. మేము అలాగే ఉద్యమాలు ప్రకటించిన వాళ్ళు ఉన్నాము, అలాగే పాదయాత్రలు నడిచిన వాళ్ళు ఉన్నాము. మా వాళ్ళంతా మేము నడిచినాము. కానీ ఈ మధ్య ఎందుకు పట్టించుకుంటున్నాడో మాకు అదే అర్థం కావడం లేదు. ఓకే, ఇప్పుడు మాల సామాజిక వర్గం నాయకులేమో ఇండైరెక్ట్ గా వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చినప్పుడు ఆనాడు అగ్రకులాల వాళ్ళు మీకు ఇది రిజర్వేషన్ ఎందుకంటే అప్పుడు వీళ్ళు ఏమనేవాళ్ళు? ఆనాడు రిజర్వేషన్ కొట్లాడినప్పుడు మాలలు ముందును కాబట్టి మాల రోజు ఎందుకు వాళ్ళు అనొచ్చు కదా, మీరు కూడా అగ్రకులాలు చదువుకున్నట్టుగా మీరు చదువుకొని మరి మీరు కూడా ముందుకు వచ్చి ఉద్యోగాలు పొందుమంటే అప్పుడు వీళ్ళు ఏమనేవాళ్ళు? ఆ టైంలో ఏమనోళ్ళు ఈ టైంలో మాకు రావడానికి, కిందకున్న కులాలకు రావడానికి రాగానే మేము వ్యతిరేకిస్తున్నాము, 341 కావాలంటే 341 ప్రకారము అంటే కింద ఉన్న 57 కులాలు మీరు అంచవేయాలని చూస్తున్నారని అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఆనాడు కూడా ఇలాంటి వాళ్ళు మీకు ప్రశ్నిస్తే వాళ్ళు అప్పుడు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు, ఎక్కడ చేసేవాళ్ళు? ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాటం చేసేవాడు కూడా కాదు.